ఉంటే పడి ఉంటదిలే అనేసి ఇన్వెస్ట్ చేయాలనుకునేవాడు తొందరగా రిటర్న్స్ వస్తాయని క్రిందసారి అనుకున్నంత టెంపర్ ఇప్పుడు లేదు. దానికి తోడు ఆర్థిక పరిస్థితులు మారిపోవడం కూడా అటుదిటు అవ్వడం కూడా కొంత ఇబ్బంది అయింది. నిజంగా రాష్ట్రంలో కనుక క్రిందటిసారి ఉన్నట్టు మనీ ఫ్లో ఉంటే ఈ పాటికి ఎగబడిపోయేవాళ్ళు. రెండవది ఏంటంటే ఎవరికి వాళ్ళు భూమి అమ్ముకుని ఏ హైదరాబాద్లో కొనుక్కుందాం అనుకుంటున్నారు, కానీ ఇదివరకు హైదరాబాద్లో భూములు ఎందుకు రేట్లు పెరిగినాయండి? అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు, ఇప్పుడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి. ఆయనకి వాళ్ళ జిల్లాలో 25 ఎకరాలు 30 ఎకరాలు ఏది మొత్తం 100 ఎకరాలేమో మాగాడి 40,000 50,000కి అమ్మేసి హైదరాబాద్లో పంజాగుట్ట సాయిబాబా ఆలయం ఉంటుంది కదా, అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన అన్నాడు అనమాట, రేటు ఇది పెరిగినప్పుడు ఇక్కడ 10 లక్షలు 15 లక్షలకి వెళ్ళినప్పుడు అక్కడేమో అది మొత్తం కలిపితే 1 కోటి రూపాయలు పెరిగింది అనుకుంటే ఇక్కడ 4 ఇంతలు పెరిగింది అన్నటువంటిది. అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు న్యాయశాఖ మంత్రిగా చేశారు, ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాట అనమాట అది. అట్లాగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పొలాలు అమ్ముకునే అక్కడ కొన్నారు కాబట్టి అక్కడ ఉన్న 10 లక్షలు 4 లక్షల నుంచి 10 లక్షలు ఉండే భూమి కోట్లలోకి వెళ్ళింది. ఇవాళ హైదరాబాద్లో 1 కోటి రూపాయల భూమి అమ్ముకుని ఇక్కడ కొందామనేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదా హైటెక్ సిటీలో దగ్గరలోనో ఆ తోకాపేటో ఎక్కడో ఒక 4-5 కోట్ల రూపాయల వాల్యూ చేసే ల్యాండ్ ఉంది, అది అమ్మేసి అమరావతిలో కొందాం అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు వాస్తవానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ మన వైపు నుంచి వెళ్ళే వాళ్ళే ఉంటారు సార్, చాలా మంది, సగాని మంది. కానీ వాళ్ళు మళ్ళీ ఇటు రావడానికి ఇప్పుడు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఎవరు రావట్లేదు. దానికి 2 కారణాలు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎంతవరకు గ్యారంటీ ఇక్కడ డెవలప్మెంట్, అవును, పర్మనెంట్గా ఇళ్ళే